సామాన్యులను నగదు కష్టాలు వేడడం లేదు. ఎక్కడికక్కడ ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో నగదు కోసం జనాలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ లైన్లలో పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉండడంతో బ్యాంకర్ల తీరుపై మండిపడుతున్నారు ప్రజలు. కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఏ ఏటీఎంలో చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అరకొర ఏటీఎంలు పనిచేస్తున్నా అక్కడ భారీ లైన్లు కనిపిస్తున్నాయి. అటు ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బ్యాంకులకు పరుగులు తీశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీకి ఇబ్బందులు ఉండవని కేంద్రం చెప్పింది. 100 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చింది. అయితే 3 నెలలు కాకుండానే కథ మొదటికొచ్చింది. డిమానిటైజేషన్ నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్ నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అటు బ్యాంకుల్లో కూడా నగదు కొరత తీవ్రంగా ఉండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో సామాన్యులు ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరెన్సీ షాక్ తో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు వ్యాపారాలు మందగించే పరిస్థితి ఏర్పడుతోంది. పెద్ద మొత్తంలో నగదు కోసం బ్యాంకుకు వెళ్తే మొండి చెయ్యే ఎదురవుతుండగా చిన్న మొత్తం కోసం ఏటీఎంకు వెళ్లినా చేతికి డబ్బులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో కావాల్సిన స్థాయిలో నగదు నిల్వ లేకపోవడం వల్లే కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయంటున్నారు అధికారులు. ఎవరైనా ఖాతాదారులు డిపాజిట్ చేస్తేనే ఆ సొమ్మును విత్డ్రా కోసం వస్తున్న వారికి సర్దుబాటు చేస్తున్నారు. ఇక రేపు ఎల్లుండి శని ఆదివారాలు కావడంతో క్యాష్ కష్టాలు రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వారం రోజులుగా నగదు కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు వీకెండ్స్ లో ఉండే ఖర్చులను తలుచుకొని బెంబేలెత్తిపోతున్నారు.